రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు గ్యారంటీ, సాగునీటికి కష్టాలు తప్పవు, ప్రాజెక్టుల నిర్వహణ కష్టమవుతుంది. మొత్తానికి వ్యవసాయ రంగం అల్లకల్లోలమవుతుందని గోల చేస్తున్నారు నేతలు. నిజంగా అంత సీనుందా? విడిపోయిన రాష్ట్రాల్లో వ్యవసాయం, ఇతర రంగాల పురోగతి ఎలా ఉంది? అసోచాం ఏం చెప్పింది? వ్యవసాయం, పారిశ్రామిక రంగం ఏ రాష్ట్రానికైనా దేశానికైనా దన్నుగా నిలిచే రంగాలు. రాష్ట్ర విభజనతో ఈ రెండు రంగాలకు కష్టాలు తప్పవన్నది నేతల ఆందోళన. విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ రెండు అంశాలపై రకరకాల వాదనలు వినిపిస్తూ వచ్చారు నేతలు. వ్యవసాయం అంధకారమవుతుందని, విడిపోతే పెట్టుబడులు రావని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఉన్న సమస్యల కంటే విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని లోతుగా పరిశీలన చేసిన తరువాతనే తదుపరి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. కానీ అసోచాం సర్వే మాత్రం విడిపోయిన రాష్ట్రాల్లో ఈ రెండు రంగాల్లో ప్రగతిని ఇంకో రకంగా చూపించింది. విడిపోయిన 6 రాష్ట్రాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులు జాతీయ స్థాయిలో 4వ వంతును అందిస్తున్నాయని అసోచాం అంచనా వేసింది. ఒక్క ఛత్తీస్గఢ్ కాకుండా మిగతా రాష్ట్రాలన్నీ 1995-96కు ముందు సింగిల్ డిజిట్ ను సొంతం చేసుకున్నాయి. కానీ విడిపోయాక రెండంకెల వృద్ధిని సాధించాయని చెప్పింది. వ్యవసాయ, ఇతర రంగాల్లో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు విడిపోకముందు వరుసగా 7.1%, 9.6% వృద్ధి రేటు ఉండేది. విడిపోయాక 2004 నుంచి 2013 మధ్య వరుసగా 17.3%, 13% వృద్ధి రేటును నమోదు చేశాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 1995-2004 మధ్య వరుసగా 8.3%, 6% ఉన్నాయి. విడిపోయాక గ్రోత్ రేట్ రెండు రాష్ట్రాల్లో వరుసగా 13.8%, 13.2%గా నమోదు చేశాయి. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు 1995-2004 మధ్య వరుసగా 7.8%, 5.5% గ్రోత్ రేట్ ఉండేది. విడిపోయాక 2004-13 మధ్య వరుసగా 14.9%, 15.4% వృద్ధిని సాధించాయి. ఇక పారిశ్రామిక రంగంలోనూ ఆ 6 రాష్ట్రాలు గణనీయమైన వృద్ధి రేటును సాధించాయి. 6 రాష్ట్రాలు విభజనకు ముందు 17.6% గ్రోత్ రేట్ ఉంటే విడిపోయాక 2012-13 మధ్య 22.2%కి పెరిగింది. సేవల రంగంలోనూ వృద్ధి కనిపించింది. 6 రాష్ట్రాల్లోనూ 2000-2001లో 15.5% వృద్ధి రేటు ఉంటే 2012-13 నాటికి 17.1%కి పెరిగింది. ఇక రాష్ట్రాల అభివృద్ధిని అంచనా వేసే తలసరి ఆదాయంలోనూ 6 రాష్ట్రాలు పురోగతిని సాధించాయి. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలోనూ పురోగతి సాధించాయని అసోచాం విశ్లేషించింది. విభజన తర్వాత బీహార్, ఉత్తరాఖండ్ల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే మించి నమోదైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మాత్రం జాతీయ సగటును అందుకున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మాత్రం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది. ఈ
6 రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. కలిసి ఉన్నప్పుడు అధ్వాన్నంగా ఉన్న మౌలిక వసతులు విడిపోయాక 6 రాష్ట్రాల్లోనూ బాగా మెరుగుపడ్డాయి. ఇక కొత్త పరిశ్రమల ఏర్పాటు కొత్త రాష్ట్రాల్లో ఎక్కువగా జరిగిందన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చెప్పింది అసోచామ్. విభజన తర్వాత ఛత్తీస్గఢ్ కు ఎక్కువ పరిశ్రమలు వెళ్లాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ అదే జరిగింది. కానీ బీహార్ మాత్రం పారిశ్రామికంగా వెనుకబడింది. పరిశ్రమల స్థాపనకు జార్ఖండ్ అనువుగా ఉండటంతో పరిశ్రమలు ఆ రాష్ట్రంలో కొలువైపోతున్నాయి. విడిపోతే విద్యుత్ సంక్షోభం తప్పదంటున్నారు నేతలు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు కూడా అసాధ్యమన్నట్లు చిత్రీకరిస్తున్నారు. కానీ అసోచామ్ సర్వే ఆ భయాలన్నింటినీ పటాపంచలు చేసింది. విడిపోయిన రాష్ట్రాల్లో ప్రగతి ఓ రేంజ్లో ఉందని, అభివృద్ధి, వసతుల కల్పన సమస్యలు కావని తేల్చింది. రాష్ట్ర విభజనతో తెరపైకొచ్చిన మరో అతిపెద్ద అంశం విద్యుత్. విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని గగ్గోలు పెట్టారు సీమాంధ్ర నేతలు. సీమాంధ్రలో విద్యుత్ మిగులుండడం వల్లే రాష్ట్ర అవసరాలు కొంతవరకైనా తీరుతున్నాయని చెప్పుకొచ్చారు. విద్యుత్ కొనుగోళ్లతో సంక్షేమ పథకాల అమలు కొంచెం కష్టమవుతోందని, మౌలిక వసతుల కల్పనకు సాధ్యం కావట్లేదని విశ్లేషించారు నేతలు. విభజనకు ముందు 6 రాష్ట్రాల్లోనూ విద్యుత్ సంక్షోభం ఉండేది. కానీ విడిపోయాక అన్ని రాష్ట్రాలు విద్యుత్ లోటు గణనీయంగా తగ్గించుకోగలిగాయని విశ్లేషించింది అసోచామ్ సర్వే. విద్యుత్ రంగం విషయంలో జాతీయ స్థాయిలో సంతృప్తికరంగా లేదని అసోచామ్ వెల్లడించింది. వినియోగం పెరిగిన టైంలో 2001-2తో పోల్చితే 2012-13 నాటికి 8.7% కొరత ఉంది. విభజన నాటికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాలు విద్యుత్ లోటుతోనే ఉన్నాయి. కానీ దేశ సగటు లోటు కంటే అది తక్కువే. ప్రస్తుతం బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో విద్యుత్ లోటు తీవ్రంగా ఉంది. ఆశ్చర్యమేంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్ విద్యుత్ లోటు దేశ లోటుకు డబుల్ అయింది. విభజనకు ముందు పరిస్థితి కన్నా విభజన తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్లలో మెరుగైందన్నది సర్వే విశ్లేషణ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మాత్రం విద్యుత్ లోటును బాగా తగ్గించుకోగలిగాయి. ఇక విద్యారంగంలోనూ 6 రాష్ట్రాలు ప్రగతి సాధించాయంటోంది అసోచామ్. దేశంలోని స్కూళ్ల సంఖ్యతో పోలిస్తే 2002-3లో ఈ 6 రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. విభజన తర్వాత 6 రాష్ట్రాల్లోనూ వాటి సంఖ్య మెరుగుపడింది. విడిపోయి కొత్త రాష్ట్రాల్లో స్కూళ్ల సంఖ్య బాగా పెరిగింది. విభజన తర్వాత ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో మాత్రమే జాతీయ సగటు కంటే తక్కువ సంఖ్యలో స్కూళ్లున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో దేశ సగటు కంటే అధికంగా ఉండడం విశేషం. టీచర్ల సంఖ్య కూడా 6 రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. మొత్తంగా విభజనతో ఉమ్మడి రాష్ట్రాలతో పోలిస్తే వేరుపడిన రాష్ట్రాలు అభివృద్ధి సాధించేందుకు అవకాశాలున్నాయన్నది అసోచామ్ విశ్లేషణ. ఆరు రాష్ట్రాల్లోనూ గతంలో రోడ్ నెట్వర్క్ దారుణంగా ఉండేది. విభజన తర్వాత రోడ్ల విస్తరణ గతం కంటే పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే తక్కువే అయినా జార్ఖండ్, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్లో రోడ్ల విస్తరణ పెరిగింది. ఏదైతేనేం విభజనతో అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. దాంతో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని నిరూపించాయి 6 రాష్ట్రాలు. విభజన ప్రకటనతో పోలికలన్నీ కొత్త రాష్ట్రాల చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ, జార్ఖండ్లా తయారవుతుందని కొందరంటుంటే కాదు, మిగతా 2 రాష్ట్రాల్లా అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని మరికొందరు వాదిస్తున్నారు. అసోచామ్ సర్వేతో ఈ క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ తేలిపోయాయి. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమే అని చెప్తోంది సర్వే. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.